దీని మీద ఇంకోటి వచ్చింది. ఎప్పుడైతే ఇతను సలీం అన్న ఆయన రావడం దీని మీద అసలు ఎవరెవరు ఉన్నారు అంటే పాప మా సలీం అని అతనే కోడికత్తి శ్రీనివాస్కి సుదీర్ఘంగా పోరాటం చేసి అవునండి ఎక్కడో ఒకరు ఈ చెడు మీద పోరాటం చేసేటువంటి వ్యక్తులు ఎక్కడో ఒకరు ఉంటారండి. పాపం అలాగే సలీం కూడా ఎవరైతే బాధితుల పక్షాన్ని నిలబడి పాపం న్యాయవాదిగా ఉండి న్యాయం కోసం పోరాడుతున్నాడు. అదే ఆయన ఏదన్నా ఇంకా పెద్ద కేసు వచ్చేది, పెద్ద ఫీజులు వచ్చేది చేసుకోవచ్చు. కానీ పాపం సామాన్యుల పక్షాన నిలబడి తన వంతుగా తాను పోరాటం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏంటది, వకీల్ సాబ్. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వకీల్ సాబ్ సలీం గారే అని చెప్పవచ్చు. ఎందుకంటే తను చేసినటువంటి 2 పోరాటాలు కూడా చాలా 2 కేసులు కూడా చాలా ముఖ్యమైనటువంటి కేసులు. లేకపోతే ఈరోజు ఇంకో 2 రోజులు కొడితే ఇతను కూడా ఒప్పుకునే పరిస్థితి క్రియేట్ చేసేవాళ్ళేమో. చెయ్యని తప్పుని ఒప్పించేటువంటి పరిస్థితి జరిగేది. పోలీసులు ఆ రకంగా కొట్టడం ఏంటండి, గుడ్డలోడు తీయటం ఏంటి? వాళ్ళ మీద ఒత్తిడి ఉందని అంటున్నారు కదండి. ఒత్తిడి ఉంటే పోయి వాళ్ళని కొట్టమనండి, ఆ ఒత్తిడి చెప్పిన వాళ్ళని పోయి కొట్టమనండి. ఒత్తిడి ఉంటే ఆ రకంగా గుడ్డలోడు తీసి ఆ రకంగా కొట్టి ఆ రకంగా చిత్రహింసలకు గురి చేస్తారండి.